హలో అండ్ వెల్కమ్ బ్యాక్. ఈ టీ20 క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 ఇవాళ ఫైనల్ ఘట్టానికి చేరుకుంది. 64 రోజుల అద్భుత ప్రయాణం, ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్లు. మరి ఇప్పుడు పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచిన రెండు జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇక గుజరాత్ టైటన్స్ బిగ్ ఫైనల్కి రెడీ అయ్యాయి. నిజంగా ఇది ఒక టైటన్ క్లాష్ అని చెప్పాలి. డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు గత సీజన్ను మించి ఇక ఈసారి దుమ్ము రేపబోతోంది. టేబుల్ టాపర్గా వచ్చి క్వాలిఫైర్ 1లో గుజరాత్ను చిత్తు చేసి నేరుగా ఫైనల్కు దూసుకొచ్చింది. ఇక మరోవైపు చూస్తే మాజీ ఛాంపియన్ గుజరాత్ తమ సొంత గడ్డ అహ్మదాబాద్లో రెండో క్వాలిఫైర్లో రాజస్థాన్ రాయల్స్ను ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. మరి ఈ రెండు జట్లలో ఎవరు గెలిచినా వాళ్ళకిది రెండో టైటిల్ అవుతుంది. ఎంత ఎక్సైటింగ్గా ఉంది కదా. ఒకవైపు రజిత్ పాటీదార్ కెప్టెన్సీలో బెంగళూరు టీం ఇక ఎఫర్ట్తో ముందుకొచ్చింది. మరి కోహ్లీ, పాటీదార్, పడిక్కల్ లాంటి స్టార్ బ్యాటర్లు ఫుల్ ఫామ్లో కూడా ఉన్నారు. ఇక కృణాల్ పాండ్యా ఆల్రౌండర్ ప్రదర్శన, భువనేశ్వర్, హేజల్వుడ్, రసిక్ సలాం లాంటి బౌలర్స్ కూడా అదరగొడుతున్నారు. మరి ఫిల్ సాల్ట్ ఫిట్నెస్ కూడా దీని గురించి బాగా చెప్పుకోవాలి. ఇక ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి సుధీర్ గారు ఉన్నారు. హాయ్ సుధీర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి మాధవ్ గారు, మీరు ఎలా ఉన్నారు చెప్పండి. మేము కూడా చాలా బాగున్నాం. సుధీర్ గారు, మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఈరోజు రెండు జట్లు తలబడిపోతున్నాయి ఫైనల్, అది కూడా ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? వెల్, మీరు ఫస్ట్ క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ అడిగారు. బట్ బోత్ టీమ్స్ కి ఛాన్స్ ఉన్నాయి, కానీ నాకైతే కొంచెం అంటే ద వే ఆర్సీబీ హ్యావ్ ప్లేడ్ దిస్ సీజన్ యాక్చువల్లీ అండ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి, ఫస్ట్ మ్యాచ్ నుంచి ఐ థింక్ దే హ్యావ్ బెటర్ ఛాన్సెస్ అని నాకు అనిపిస్తుంది మాధవి. బట్ క్రికెట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. పర్టికులర్ డే లో ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తుంటారు. అండ్ ఐ థింక్ వాళ్ళు ప్లే ఆఫ్ లో ఏ రకంగానైతే ఆడారో ఆ కాన్ఫిడెన్స్ కూడా వర్కౌట్ కావచ్చు. బికాస్ చాలా అద్భుతమైనటువంటి ఫామ్, ఆల్రౌండ్ క్రికెట్ ఆడారు. ముఖ్యంగా చెప్పాలంటే గుజరాత్ కు అఫ్ కోర్స్ బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉన్నా కానీ కొన్ని సమస్యలు అక్కడిక్కడ చూసాం వాళ్ళకు. స్టార్టింగ్ లో స్ట్రగుల్ అయ్యారు, ఆ తర్వాత వరుసగా 7 విన్స్ సాధించి వాళ్ళు కూడా 10 మ్యాచెస్ 7 విక్టరీస్ సాధించి టాప్ 2లో నిలిచారు. కానీ ఆర్సీబీ విషయం మీరు చూసుకున్నట్లయితే వాళ్ళకు బ్యాటర్స్, బౌలర్స్ ఇద్దరు కూడా రాణించారు. బౌలింగ్ లో అఫ్ కోర్స్ మీరు అంత పెద్ద స్ట్రాంగ్ గా ఉండకున్నా కానీ ఐ థింక్ వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ లో అందరూ కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తూ వచ్చారు. అండ్ మీరు హెడ్లైన్స్ లో చెప్పారు కదా, ద వే రజిత్ పడిటర్ ప్లేడ్, అతను ఎంత మెచ్చుకున్నా తక్కువని. సేమ్ ఇయర్ విత్ శుభ్మన్ గిల్, ఇద్దరు కూడా బోత్ ది కెప్టెన్స్ హావ్ లెడ్ బై ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. బ్రహ్మాండమైనటువంటి ఫామ్ లో ఉన్నారు ఇద్దరు కెప్టెన్స్. సో వెన్ కెప్టెన్స్ ప్లే లైక్ దిస్ యాక్చువల్లీ టీమ్ లో ఉత్సాహం వేరే రకంగా ఉంటది మాధవి. సో లెట్స్ హోప్ దట్ ఇట్ విల్ బి అన్ ఎక్సైటింగ్ ఫైనల్ టుడే ఇన్ అహ్మదాబాద్. సుధీర్ జీ, మరి పాయింట్ల పట్టికలో అయితే ఆర్సీబీ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది గుజరాత్ను ఓడించి. మరి ఇప్పుడు ఈ ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీకి ప్లస్ అవుతుందా, గుజరాత్కి ప్లస్ అవుతుందా? ప్లస్ అని మీరు అడిగారు కనుక, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈరోజు వర్షం కూడా ఉండొచ్చు అంటున్నారు. వర్షం కారణంగా మ్యాచ్ జరగకుండా, రేపు రిజర్వ్ డే కూడా మ్యాచ్ జరగకుండా ఉన్నట్లయితే ప్లస్ అవుతుంది. ఎందుకంటే టాప్ లో నిలిచినటువంటి టీం ఛాంపియన్ అవుతారు. బట్ అలా కాకుండానే ఉండవచ్చు, ఎందుకంటే మీకు మినిమం 5 ఓవర్స్ అయితే అయ్యే ఛాన్స్ డెఫినెట్లీ ఉంటుంది. అండ్ ఇవాళ కాకుండా రేపు రిజర్వ్ డే ఉంటుంది. ఈ రోజు రైనీ సీజన్ కాదు, కానీ సమ్మర్ లో మన అందరికీ తెలుసు మాధవి, ఒక్కొక్కసారి వర్షాలు పడితే చాలా తీవ్రంగా పడుతూ ఉంటాయి. అండ్ డిస్టర్బెన్స్ కూడా అవుతూ ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి జస్ట్ తెప్పెల్లాగా వచ్చి వాన వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ అహ్మదాబాద్ లో వండర్ఫుల్ కండిషన్స్ కూడా ఉన్నాయి, బికాస్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టేడియం ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేడియంస్ ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ. ఫెసిలిటీస్ అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఐ థింక్ వాళ్ళకు డ్రైవ్ చేయడానికి అంత పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. సో ఒకవేళ పూర్తిగా రద్దయితే తప్పితేనే నేను అనుకుంటాను, రద్దయితేనే ప్లస్ పాయింట్ అనేది మీకు టాప్ లో నిలిచినటువంటి టీం కు ఉంటుంది. బికాస్ ఆర్సీబీ దాంట్లో డెఫినెట్లీ అడ్వాంటేజ్ పొంది ఉంటుంది. రైట్. మరి ఆర్సీబీ అయితే అద్భుతమైన బ్యాటర్స్ను కలిగి ఉంది. ఇంకా కోహ్లీ, రజత్ పాటీదార్, పడిక్కల్ ఇలాంటి కీలక బ్యాటర్స్ ఉన్నారు, అద్భుత ఫామ్లో కూడా ఉన్నారు. మరి గుజరాత్కి బౌలింగ్ ప్లస్ అవుతుందని కదా. మరి రబాడా, సిరాజ్, రషీద్ ఖాన్ వీళ్ళని ఎలా కట్టడి చేయగలదు? ఇది కీలక పోరు కదా. ఒకటి ఏంటంటే వాళ్ళకి ఈ రోజు మరి మరొక ఫారిన్ బ్యాటర్ అవైలబుల్ గా ఉంటారా, లేకుంటే డఫీ తోటే కంటిన్యూ అవుతారా, వి డోంట్ నో. బికాస్ సాల్ట్ అంత ఫిట్ గా లేడు. అంటే ఫిట్ గా ఇన్ ద సెన్స్ యాక్చువల్లీ అతను ఆడించే ఛాన్సెస్ లేవు. అండ్ మనందరికీ తెలుసు బెతలకు కూడా ఇంజరీ అయిపోయింది. సో అక్కడనే కొంచెం స్టార్టింగ్ లో డిసడ్వాంటేజ్ ఉంది, కానీ అందరు కూడా ఇండియన్ బ్యాటర్స్ ఉన్నారు వాళ్ళకు. వెంకటేష్ అయ్యర్ ఆన్ హిస్ డే, యూ కాంట్ స్టాప్ హిమ్. ఈస్ రియలీ లుక్డ్ ఇన్ గుడ్ టచ్ దిస్ సీజన్ యాక్చువల్లీ. ఆడినటువంటి మ్యాచెస్ లో చక్కగా ఆడుతున్నాడు. మీరు పటిడర్ విషయం చెప్పాడు, బ్రిలియంట్ గా ఆడుతున్నాడు మిడిల్ ఆర్డర్ లో. పటికల్ హాస్ బీన్ అవుట్ స్టాండింగ్. అండ్ కోహ్లీ విషయం మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మాదే. బికాస్ ప్రతి సీజన్ లో కూడా అతడు వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ కనబరుస్తూ ఉంటాడు. అండ్ ఈ సీజన్ లో మరింత
కపుల్ ఆఫ్ సూపర్ ఇన్నింగ్స్ డక్అవుట్స్ పక్కకు పెట్టినట్లయితే హీ హాజ్ రియలీ ప్లేడ్ అవుట్ స్టాండింగ్లీ వెల్ యాక్చువల్లీ చాలా బ్రహ్మాండంగా ఆడాడు. అండ్ అతని ఫామ్ అనేది మళ్ళీ చాలా కీలకం బికాస్ యూ కాంట్ స్టాప్ హిమ్ వన్స్ హీ గెట్స్ గోయింగ్ యూ కాంట్ స్టాప్ హిమ్. అండ్ ఆల్రెడీ ఒక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అతనికి లభించింది ఈ పర్టికులర్ టోర్నమెంట్ అగైన్స్ గుజరాత్ వాళ్ళు బెంగళూరులో ఆడినప్పుడు. సో నేనేమనుకుంటానంటే వాళ్ళకు డీప్ గా బ్యాటింగ్ లైనప్ ఉంది. కృణాల్ పాండ్యా కూడా ఒక మ్యాచ్ లో విన్నింగ్ నాక్ ఆడాడు, కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో సపోర్టివ్ రోల్ ప్లే చేశాడు. టిమ్ డేవిడ్ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు, షెఫర్డ్ బ్యాటింగ్ చేయగలుగుతాడు వాళ్ళకు. ఐ థింక్ దేవ్ గాట్ ఎక్సలెంట్ బ్యాటింగ్ లైన్ ఫామ్ లో ఉన్నటువంటి బ్యాటర్స్. గుజరాత్ కి అక్కడ కొంచెం మైనస్ పాయింట్ కనబడుతుంది మీకు. మిడిల్ ఆర్డర్ లో ఓన్లీ వాషింగ్టన్ సుందర్ ఒక్కడే కొంచెం టాప్ ఆర్డర్ ఆడినప్పుడు రాణించారు కానీ బట్ మిగతా వాళ్ళ నుంచి అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ చూడలేదు. మీరు రాషిద్ ఖాన్ అన్నారు, రాషిద్ ఖాన్ ఈ టోర్నమెంట్ అంతా అనుకున్నట్టుగా బౌలింగ్ చేయలేదు. లాస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం మనం, 2 overs లో 50 runs ఇచ్చాడు, 40+ runs ఇచ్చాడు. అతను అంత ఎఫెక్టివ్ గా కనబట్టలేదు. బట్ ఇక్కడ మేబీ రాషిద్ ఖాన్ రోల్ కూడా బిగ్గర్ గా ఉండవచ్చు అనిపిస్తుంది మాధవ్. ఎందుకంటే ఈ గ్రౌండ్ లో అబ్సల్యూట్లీ కొంచెం స్పిన్నర్స్ కూడా కండిషన్స్ అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే బిగ్ గ్రౌండ్ కనుక, బిగ్ బౌండరీ లైన్ ఉంటుంది కనుక స్పిన్నర్స్ ఆల్సో కెన్ హ్యావ్ సమ్ ఛాన్సెస్ టు గెట్ వికెట్స్. అండ్ రబడా అండ్ సిరాజ్ మీరు అన్నట్టుగా ఈ టోర్నమెంట్ మొత్తం బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు వాళ్ళకు. అండ్ వాళ్ళతో పాటు నాకేమనిపిస్తుంది అంటే జేసన్ హోల్డర్ కూడా జాయిన్ అయిన తర్వాత ఐ థింక్ వాళ్ళు ఫిలిప్స్ ని కాదని ఎప్పటి నుంచి అయితే జేసన్ హోల్డర్ ఆడిస్తూ ఉన్నారో అది చాలా బిగ్ ప్లస్ పాయింట్ అయిపోయింది వాళ్ళకు. 10 matches లో 17 వికెట్స్ తీసుకున్నాడు, కావాల్సిన సమయాల్లో వికెట్లు తీసుకుంటూ ఉన్నాడు. రన్లంతా ఆల్రౌండర్ గా స్కోర్ చేయకున్నా కానీ ఈ హెస్ బీన్ పర్ఫార్మింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ యాక్చువల్లీ. థింక్ వికెట్స్ తీస్తూ ఒక మంచి సపోర్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. రబడా ఫర్ ఎగ్జాంపుల్ సిరాజ్ వికెట్లు తీసుకున్నప్పుడు అతడు మధ్యలో వికెట్లు తీసుకొని కూడా యూనో ఒక వండర్ఫుల్ సపోర్ట్ ప్లే చేస్తున్నాడు. అంటే వాళ్ళ బౌలింగ్ లైన్ డెఫినెట్లీ స్ట్రాంగ్ ఉంది. ప్రసిద్ధ్ కృష్ణ ఆఫ్ కోర్స్ ఆన్ హిస్ డే ఈ గెట్స్ లాట్ ఆఫ్ వికెట్స్, రన్స్ స్కోర్ చేయడం కష్టం, వికెట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి అఫ్ కోర్స్ డీప్ స్ట్రాంగ్ గా బ్యాటింగ్ లైన్ ఉంది. కావాల్సిన హర్షద్ ఖాన్ కూడా ఆడించవచ్చు వాళ్ళు. రైట్. మరి ఇక గుజరాత్ విషయం మాట్లాడుకుంటే టాప్ 3 బ్యాటర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ వీళ్ళపైన ఎక్కువగా ఆధారపడుతోందన్న ఒక విమర్శ అయితే ఉంది. మరి ఈ ఒత్తిడిని ఫైనల్లో వాళ్ళు ఎలాగా ఇది చేయగలరు? దట్స్ గుడ్ క్వశ్చన్. యూర్ రైట్, అబ్సల్యూట్లీ మాధవి, డౌట్ లేదు. వాళ్ళు మీరు అన్నట్టుగా వాళ్ళు ఆడినప్పుడే గుజరాత్ ఎక్కువగా విక్టరీ సాధించింది. అలా మీకు బెంగళూరులో జరగలేదు. బెంగళూరు 9 times 200 స్కోర్స్ చేశారు, 5 times వాళ్ళు చేజ్ కూడా చేశారు. అంటే వాళ్ళు చేజింగ్ లో కూడా 5 times 200 చేజ్ చేసి వాళ్ళు అందుకని వాళ్ళు ఆల్రౌండ్ టీమ్ గా కనబడ్డారు. గుజరాత్ కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. వాషింగ్టన్ సుందర్ ఒక్కటే కొంచెం మిడిల్ లో కొంచెం ఆ ఊపు అనేది ఇస్తున్నాడు. టేటియా ఒక 50 సాధించాడు మొన్నటి మ్యాచ్ లో మనం చూసాం, ఫస్ట్ ప్లే ఆఫ్ మ్యాచ్ లో. ఐ థింక్ దట్ వాస్ గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. వాళ్ళు ఓడిపోయినా కానీ కొంచెం ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ. సింధు లాంటి ప్లేయర్స్ ఉన్నారు. బట్ మీరు అన్నట్టుగా మిడిల్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయి. ఒకవేళ టాప్ ఆర్డర్ డెఫినెట్లీ పూర్తిగా కొలాప్స్ అయితే మాత్రం గుజరాత్ బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు పెద్ద స్కోర్ చేయలేదు, అండ్ చేంజ్ చేసినప్పుడు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఈవెన్ మొన్న కూడా చేంజ్ చేస్తున్నప్పుడు శుభ్మన్ గిల్ వండర్ఫుల్ గా ఒక వరల్డ్ సెంచరీ సాధించాడు కనుక చివరికి మీకు ఈజీ అనిపించింది. కానీ ఈజీ ఏం కనివ్వలేదు. బట్ చివరిలో కొంచెం అంటే అంత కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడలేదు. బట్ మీరు అన్నట్టుగా ఒకవేళ కపుల్ ఆఫ్ అర్లీ వికెట్స్ కోల్పోయినట్లయితే గుజరాత్ పైన ప్రెషర్ డెఫినెట్లీ క్రియేట్ చేయవచ్చు. ఎందుకంటే మీకు హేజల్వుడ్ ఈజ్ ఎ గుడ్ బౌలర్, ఈ కెన్ పిక్ వికెట్స్ ఇన్ పవర్ ప్లే. భువనేశ్వర్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. రసిక్ ఈస్ గివింగ్ దెమ్ గుడ్ సపోర్ట్. కృణాల్ తన వెరైటీ బౌలింగ్ తోటి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తారు. షుయాస్ ఆన్ హిస్ డే ద బాల్ ఈస్ టర్నింగ్ దెన్ ఈ కెన్ బి డేంజరస్ ఆల్సో. మీరు అన్నట్టుగా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ యాక్చువల్లీ. సో గుజరాత్ కు ఆ సమస్య డెఫినెట్లీ ఉంది. దాని నుండి వాడు బయటపడాలి అంటే కొంచెం మిడిల్ ఆర్డర్ కొంచెం సపోర్ట్ అవసరం మనం. ఓకే, మిడిల్ ఆర్డర్ సపోర్టర్ అవసరమే. బట్ వాళ్ళు ఆశించిన స్థాయిలో ఆడలేదనుకోండి, అప్పుడు అది గుజరాత్కి మైనస్ అవుతుందా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు చేజ్ చేస్తున్నప్పుడు మొన్ననంటే 200+ చేజ్ చేయగలిగారు. కానీ మీరు అన్నట్టుగా అటువంటి స్కోర్స్ చేజ్ చేయాలంటే వి సా దట్ హ్యాపెన్ ఆల్సో రైట్. ఫస్ట్ ప్లే ఆఫ్ మ్యాచ్ లో అట్లాగే జరిగింది కూడా. సో టాప్ ఆర్డర్ కొంచెం కొలాప్స్ కావడంతో వాళ్ళు చాలా స్ట్రగుల్ అయినారు. తెవేటియా చివరికి ఒక హాఫ్ సెంచరీ సాధించడంతో కొన్ని రన్స్ అయితే స్కోర్ చేయగలిగారు అంత బోర్డు. ఆ సమస్యలు వాళ్ళకి డెఫినెట్లీ ఉన్నాయి. ఈవెన్ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఒక పెద్ద టోటల్ సెట్ చేయాలి అంటే మీరు అన్నట్టుగా ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 40 for 2, 50 for 3 అయిపోయినారు అనుకోండి. అందులో 3 టాప్ ఆర్డర్ బ్యాటర్ అవుట్ అయినట్లయితే కొంచెం పెద్ద స్కోర్స్ ఉంచడం కూడా టీం ముందు కష్టం అవుతుంది వాళ్ళకి. రైట్. మరి ఆర్సీబీలో కెప్టెన్ చూసుకుంటే మనం ఈ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడని చెప్పాలి. ఇక అతని నాయకత్వ లక్షణాలు బ్యాటింగ్తో పాటు ఆ కెప్టెన్సీ ప్రెషర్ ఏదైతే ఉందో అతను ఎలా హ్యాండిల్ చేయగలడని మీరు అనుకుంటున్నారు? టైటిల్ గెలిపించాడు లాస్ట్ ఇయర్ రైట్ మాధవి. సో దాంతో మనం అర్థం చేసుకోవచ్చు ఎటువంటి ప్రెషర్ ఉండకుండానే ఆడతాడు. ఈవెన్ మొన్నటి మ్యాచ్ లో కూడా
కొంచెం ప్రెషర్‌లో వచ్చా గాని ఒక ఫ్రీ హ్యాండ్ తోటి ఆడతాడు. రజత్‌లో ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏందంటే ఎక్కడ ప్రెషర్ ఫీల్ కాడు అసలు యాక్చువల్‌గా. స్టార్టింగ్ నుంచి అటాక్ చేయగలుగుతాడు. కొంచెం అవసరం ఉంది అంటే వికెట్ పైన నిలబడి క్యాలిక్యులేటర్‌గా ఆడగలుగుతాడు. సో, హి ఈస్ లెడ్ బై ఎగ్జాంపుల్. సేమ్ ఆఫ్‌కోర్స్ శుభన్ గిల్ కూడా అట్లాగే ఆడాడు ఈ టోర్నమెంట్‌లో. బట్ రజత్‌తో డెఫినెట్‌లీ మిడిల్ ఆర్డర్‌లో ప్రెషర్‌లో ఆడడం అనేది కొంచెం స్పెషల్ క్వాలిటీ ఉంది అతనికి. అండ్ ఆ ప్రెషర్ ఎప్పుడు కూడా ఫీల్ అయినట్టుగా కనబడలేదు అతని పైన. ఈజ్ ఏ సూపర్ ప్లేయర్ అండి. అన్ని స్ట్రోక్స్ ఆడతాడు. సిక్సెస్ ఈజీగా ఆడగలుగుతాడు. పేసెస్‌ని ఆడగలుగుతాడు. స్పిన్నర్స్‌నైతే అసలు యాక్చువల్‌గా ఎఫర్ట్‌లెస్‌గా ఆడతాడు. సో, అతడు ఉన్నాడు వికెట్ పైన. అప్పుడు రషీద్ ఖాన్ లాంటి బౌలర్స్ బౌలింగ్ చేస్తున్నారంటే ఇబ్బందులు డెఫినెట్‌లీ తప్పవు బౌలర్స్‌కి. బికాస్ అంత ఎబిలిటీ అతనికుంది. ఎక్సలెంట్ సిక్సెస్ సాధ్యంగానే. ఎంత బిగ్ గ్రౌండ్ అయినా గానీ హి కెన్ హిట్ ద బాల్ వెరీ హార్డ్ యాక్చువల్లీ. క్లీన్ హిట్స్ చేసేటటువంటి కెపాసిటీ ఉంది. అండ్ హి హాస్ రియల్లీ లుక్డ్ ఇన్ గుడ్ టచ్ దిస్ సీజన్ ఫర్ దెమ్. నో డౌట్. రైట్. మరి గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గురించి మీరన్నట్టు చాలా బాగా ఆడుతున్నాడు. బ్యాట్స్మెన్గా ఎంత గొప్పగా ఆడినా కూడా అతని కెప్టెన్సీ వ్యూహాలు మరి ఫైనల్లో ఎలా పనిచేస్తాయని అనుకోవాలి? అంటే ముఖ్యంగా క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ చేతిలో ఓటమి తర్వాత గుజరాత్ వ్యూహంలో ఎలాంటి మార్పులు మనం ఈ రోజు మ్యాచ్లో ఆశించవచ్చు? అతనికి ఆ లక్షణాలు ఉన్నాయి కనుకనే అతను ఇంటర్నేషనల్ కెప్టెన్ చేశారు. టెస్ట్ మ్యాచెస్ లో కూడా తన క్వాలిటీస్ నిరూపించుకున్నాడు ఇంగ్లాండ్ లో. అఫ్కోర్స్ తర్వాత న్యూజిలాండ్ తోడిపోయినా కానీ బట్ ఈ ప్రూవ్డ్ హిస్ ఎబిలిటీస్ యాక్చువల్లీ. అతను కూడా థింకింగ్ ప్లేయర్, డౌట్ లేదు. మంచి థింక్ చేస్తూ ఉంటాడు. ఆ, అతని వ్యూహం ఈ పర్టికులర్ సీజన్ లో రబడా అండ్ సిరాజ్ ను మూడు మూడు ఓవర్లు కంటిన్యూ చేయడం అనేది చాలా వర్కౌట్ అయింది. డెఫినెట్లీ ఆ థర్డ్ ఓవర్ వాళ్ళు ఫస్ట్ 2 ఓవర్స్ లో వికెట్ తీయకుండా థర్డ్ ఓవర్ లో వికెట్ తీయడం అనేది చూస్తున్నాం. రబడా కావచ్చు, సిరాజ్ కావచ్చు. సో అక్కడ నేను అనుకుంటాను అతని ప్లస్ పాయింట్. బట్ మొన్న ఆఫ్ కోర్స్ మీరు చెప్పినట్టుగా కొంచెం కౌంటర్ గా చేయాలి అంటే మనం రషీద్ ఖాన్ లాస్ట్ ఓవర్ వేయించడం అనేది అంత మంచి మూవ్ కాదు. ఎందుకంటే అప్పటికే ఆ, మీకు ఫెరేరా అద్భుతమైన ఆడే ప్లేయర్ ఉన్నారు, మరొక బ్యాటర్ ఉన్నాడు అక్కడ. సో అక్కడ లాస్ట్ ఓవర్లో 27 రన్స్ వచ్చాయి. మొన్న గెలిచారు, దట్స్ ఓకే. లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్లోజ్ మ్యాచ్ ఓడిపోయి ఉన్నట్లయితే ఐ థింక్ ఆ 27 రన్స్ కూడా బీన్ వెరీ వెరీ వైటల్ గా మారిండేవి. సో అక్కడ కొంచెం అది అనిపించింది కానీ బట్ ఓవరాల్ గా అతని కెప్టెన్సీ ఇట్స్ బీన్ గుడ్ అండి. ఈజ్ ఎ గుడ్ థింకింగ్ ప్లేయర్, థింకింగ్ కెప్టెన్ ఆల్సో. రైట్ సుధీర్ జీ, కాసేపు ఆ ప్లేయర్స్ని పక్కన పెట్టి మనం పిచ్ మీదకి వచ్చేద్దాం. మరి ఈ రోజు ఫైనల్ ఆడబోతున్న అహ్మదాబాద్ పిచ్ ఏదైతే ఉందో, అహ్మదాబాద్ పిచ్ అది బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుందని, భారీ స్కోర్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి నిజంగా ఆర్సీబీ బ్యాటింగ్ పవర్కు ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనుకోవాలి? ఇక గుజరాత్ బౌలర్లు ఈ పిచ్ను ఎలా యూస్ చేసుకుంటారు అనుకోవాలి? ఓవరాల్ గా అహ్మదాబాద్ లో మనం డెఫినెట్లీ టీ20 లాంటి ఫార్మాట్ లో బిగ్ స్కోర్ చూస్తుంటాం. వరల్డ్ కప్ టీ20 ఫైనల్ ఇక్కడనే ఆడారు. సో 250+ స్కోర్ కూడా చూసాం. అండ్ ఈ సీజన్ లో ఆల్రెడీ ఒక మ్యాచ్ కూడా చూసాం, అందులో కూడా బిగ్ స్కోర్ చూసాం. అండ్ లాస్ట్ ఇయర్ అఫ్ కోర్స్ ఐపీఎల్ ఫైనల్ కూడా జరిగింది. సో ఇది ఒక బిగ్ స్కోరింగ్, బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ ఉండేటటువంటి వికెట్. డెఫినెట్లీ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు బాల్ స్కిడ్ కావచ్చు ప్లస్ కొన్ని సందర్భాల్లో. బట్ అదర్వైజ్ ఇట్స్ గుడ్ బ్యాటింగ్ ట్రాక్ అండి మాధవి. And we are definitely going to see a very, very good high scoring match today, no doubt. రైట్. మరి టాస్ ఏ జట్టు అయితే గెలుస్తుందో వాళ్ళు టార్గెట్కే మొగ్గు చూపుతారు అని అంటున్నారు. మరి ఫైనల్ లాంటి ఈ హై ప్రెషర్ మ్యాచ్లో టార్గెట్ చేజింగ్ ఎప్పుడూ కూడా అంత ఈజీ కాదు కదా, చాలా ప్రెషర్ ఉంటుంది. మరి ఈ ట్రెండ్ ఫైనల్లో కూడా అది కొనసాగుతుందని అనుకోవచ్చా? గుడ్ క్వశ్చన్ అగైన్. అయ్యా మీరు అన్నట్టుగా ఫస్ట్ ప్లే ఆఫ్ మ్యాచ్ లోనే చూసాం 250 ఎప్పుడైతే ఆర్సీబీ స్కోర్ చేసిందో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బట్ లాస్ట్ మ్యాచ్ లో అగైన్స్ ఆర్ఆర్ టాస్ ఓడిపోయిన తర్వాత శుభ్మన్ గిల్ సెడ్ వి వాంటెడ్ టు బ్యాట్, బట్ చేజింగ్ కూడా చేయగలిగారు. అంటే ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో టాస్ అనేది గెలవకున్నా కానీ గుడ్ టాస్ టు లూజ్ లాగా కూడా మారుతుంటుంది. అది ఏ కెప్టెన్ కైనా కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాటింగ్ తీసుకున్నప్పుడు ఆపోజిషన్ బౌలర్స్ రెచ్చిపోయి బౌలింగ్ చేసి కప్పుల వికెట్ తీసుకున్నట్లయితే అది కూడా కొంచెం ఇబ్బందులు పెట్టవచ్చు. బట్ ఓవరాల్ గా మీరు చెప్పినట్టుగా బిగ్ మ్యాచెస్ లో బ్యాటింగ్ ఫస్ట్ చేయడం అనేది కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మీరు బిగ్ టార్గెట్ చేజ్ చేస్తున్నప్పుడు ఆ ప్రెషర్ నుంచి బయటపడాలి అంటే సెట్టింగ్ ఏ బిగ్ టార్గెట్ వుడ్ హెల్ప్ యూ విన్ ద మ్యాచెస్. రైట్. మరి ఈ కృణాల్ పాండ్యా ఎవరైతే ఉన్నారో ఆల్రౌండర్ ప్రదర్శన చాలా బాగా చేస్తున్నారు. సో అది చాలా ప్లస్ కూడా ఆర్సీబీకి. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లో కూడా అతను కీ రోల్ పోషిస్తున్నాడు. మరి అతని ఫామ్ ఈ ఫైనల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుందని అనుకోవాలి? లాస్ట్ ఇయర్ ఈ డిడ్ హిస్ బెస్ట్ టు విన్ దెమ్ ద కప్. యాక్చువల్లీ అతని పర్ఫార్మెన్స్ క్లియర్ గా అతని కాంట్రిబ్యూషన్ కనబడింది. ఈ సంవత్సరం కూడా ఈక్వల్ గా ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఒక ఓల్డ్ వైన్ లాగా అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు, డౌట్ లేదు. అతని యొక్క పర్ఫార్మెన్స్ అలా పెరుగుతుంది మాధవి. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో చాలా వేరియేషన్ చూస్తున్నాం. అతడు ఒక షార్ట్ పిచ్ డెలివరీ కూడా డెవలప్ చేసుకున్నాడు తన అటాక్ లో. ఒక వింటేజ్ కునాల్ పాండే అని చెప్పొచ్చు మనం. బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ చేస్తుంటాడు, ఫాస్టర్ బాల్స్ వేస్తాడు,
ఆర్మర్స్ వేస్తాడు, స్ట్రేటర్ వన్స్ వేస్తాడు, స్లోవర్ వన్స్ వేస్తాడు. సమ్ టైమ్స్ టు పిక్ హిమ్ ఈస్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ. సో అటువంటి ఎబిలిటీ ఉంది అతనికి. ఈజ్ ఎ టెర్రిఫిక్ ఫీల్డర్, యూస్ఫుల్ క్రికెటర్ రియల్గా చెప్పాలంటే. ఒక టీమ్ మ్యాన్. బ్యాటింగ్ కూడా ఒక మ్యాచ్లో వాళ్ళు గెలవాల్సినటువంటి మ్యాచ్లో టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినప్పుడు చివరి వరకు ఉండి ఒక 70+ స్కోర్ చేసి మ్యాచ్ కూడా గెలిపించాడు. సో అన్ని ఎబిలిటీస్ అతనిలో ఉన్నాయి. సో పాండ్యా బ్రదర్స్ ముంబైకి ఆడుతున్నప్పుడు ఎన్ని విక్టరీస్ సాధించి పెట్టాడు. సో అతను నేనేమనుకుంటానంటే ఆ, ఒక ఒక ప్లస్ పాయింట్ అండి, అంటే ఏ టీంకైనా కానీ. బికాస్ యూస్ఫుల్ క్రికెటర్, అన్ని ఎబిలిటీస్ ఉన్నాయి కనుక ఐ థింక్ అతను ఏ రోల్లో కూడా రా రాణించా కానీ దట్ కెన్ బి బిగ్ అడ్వాంటేజ్ టు ది టీమ్ యాక్చువల్లీ. సో ఈస్ లుక్డ్ ఇన్ వెరీ గుడ్ టచ్ దిస్ సీజన్ ఆల్సో. అండ్ అతని నుంచి కూడా మీరు అన్నట్టుగా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విత్ ద బాల్, విత్ ద బ్యాట్, ఆన్ ద ఫీల్డ్ చక్కటి క్యాచెస్ తీసుకుంటూ ఉంటాడు. చాలా ఎగ్జుబరెన్స్ ఉంటుంది, యాక్టివ్గా మూవ్ అవుతాడు. ఈజ్ ఎక్స్పీరియన్స్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు ఆర్సీబీ టీమ్, నో డౌట్. ఇట్స్ బీన్ ఇన్ ఫ్యాక్ట్. రైట్. మరి గుజరాత్ బౌలర్ల వైపు వస్తే ఒకసారి ఈ రబాడా, సిరాజ్ వీళ్ళిద్దరు కూడా కొత్త బంతితో అద్భుతంగా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. మరి ఆర్సీబీ ఓపెనర్లు ఎవరైతే ఉన్నారో కోహ్లీ, పాటీదార్, వీళ్ళెలా అంటే అడ్డుకోవాలి? అంటే ఈ ఓపెనింగ్ స్పెల్ మ్యాచ్ గమనాన్ని ఎలా నిర్ణయిస్తుందని అనుకోవాలి? లాస్ట్ 2 మ్యాచెస్ లో స్ట్రెయిన్ వేలో హిట్ వికెట్ అవుట్ అయ్యాడు సుదర్శన్. కొంచెం చాలా లూజ్ గ్రిప్ తోటి ఆడుతుంటాడు అతను, టైమింగ్ పైన ఆధారపడుతుంటాడు. ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. బట్ ఓవరాల్ గా ఈ టోర్నమెంట్ మొత్తంలో 700 రన్స్ ఇద్దరు స్కోర్ చేశారు. అంటే ఈవెన్ బట్లర్ కూడా 500 అతను కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అంటే లాస్ట్ సీజన్ ఎన్ని రన్స్ అయితే ముగ్గురు స్కోర్ చేశారో ఈ సీజన్ లో దానికంటే కొన్ని ఎక్కువనే స్కోర్ చేశారు ముగ్గురు కలిసి. సో వాళ్ళ వికెట్ మీరు అన్నట్టుగా త్వరగా ఒకవేళ ఆర్సీబీ తీసుకున్నట్లయితే వాళ్ళ వికెట్స్, I think they can create pressure on the batters. లేదు అంటే వాళ్ళు ఇఫ్ దే గెట్ గోయింగ్ యాక్చువల్లీ దే బికమ్ అన్స్టాపబుల్ అండి. వన్ ఆఫ్ ద టూ ఈజ్ ఇనఫ్ యాక్చువల్లీ. బికాస్ ఇద్దరు ఆడే అవసరం లేదు. ఇద్దరులో కాదు ముగ్గురులో ఎవరు ఒక్కళ్ళైనా కానీ 15-16 ఓవర్స్ వరకు ఉన్నట్లయితే ఐ థింక్ ప్రాబ్లమ్స్ ఆపోజిషన్ కనుక తప్ప వాళ్ళు ప్రతిసారి ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. మీరు అన్నట్టుగా దే హావ్ రియలీ ప్లేడ్ వెల్ ఇన్ దిస్ టోర్నమెంట్ యాక్చువల్లీ. ఒక్కసారి రియల్ గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తున్నట్టు కనపడింది. అందుకని 100+ పార్ట్నర్షిప్స్ శుభ్మన్ గిల్ అండ్ సుదర్శన్ ఎక్కువగా ఉన్నాయి ఐపీఎల్ హిస్టరీలో కూడా. So they are very dangerous when they get going. No doubt about it, Madhavi. Absolutely. రైట్. మరి ఆర్సీబీ బౌలింగ్ వస్తే భువనేశ్వర్ కుమార్ అనుభవం చాలా ఉపయోగపడుతుంది మ్యాచ్కి. బట్ అతనికి సహకారం అందిస్తూ హేజల్వుడ్, ఇక రసిక్ సలాం కూడా వికెట్లు తీస్తున్నారు, బాగానే బౌలింగ్ చేస్తున్నారు. మరి గుజరాత్ టాప్ 3ని కట్టడి చేయడానికి వీళ్ళ ప్లాన్ ఏమై ఉంటుందని అనుకోవాలి? I think వీళ్ళే మీరు అన్నట్టుగా 3 బౌలర్స్ యాక్చువల్లీ ఈ కాంబినేషన్ లోనే వాళ్ళకు వికెట్స్ రావాలి. హేజల్వుడ్ ఈజ్ వికెట్ టేకర్ పవర్ ప్లేలో. అతనికి మంచి మొమెంటం రిథమ్ ఉంది. అంటే ఎటువంటి వికెట్ పైన కానీ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ లో కూడా అతడు తన లైన్ లెంత్ తోటి వికెట్స్ తీసుకోగలుగుతాడు. భువనేశ్వర్ విషయం మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏజ్ పెరిగా కొద్దీ అతడు కూడా ఓల్డ్ వైల్లాగా అద్భుతంగా బౌలింగ్ చేస్తూనే ఉన్నాడు. ఈ సీజన్ లో ఇప్పుడు సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు రబాడా తర్వాత అతను పర్పుల్ క్యాప్ అందుకోవడానికి. అండ్ కీలకమైనటువంటి మ్యాచెస్ లో మీరు అన్నట్టుగా పవర్ ప్లేలో వికెట్స్ తీసి ఆ ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తున్నాడు. సో భువనేశ్వర్ అండ్ హేజల్వుడ్ ఒకవేళ మంచి స్పెల్స్ కనబరిచినట్లయితే ఇంకా అంతకంటే కావాల్సిందే అసలు. ఒకవేళ బిగ్ స్కోర్ చేజ్ చేస్తున్నప్పుడు కూడా అది ఉపయోగపడుతుంది. లేకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా పెద్ద స్కోర్ చేయకుండా కూడా ఆ పొజిషన్ వాళ్ళు కట్టడి చేయగలుగుతారు. దే హావ్ బీన్ అవుట్ స్టాండింగ్ ఇన్ దిస్ టోర్నమెంట్. అఫ్ కోర్స్ కొంచెం లేట్ గా జాయిన్ అయినాడు హేజల్వుడ్, దట్స్ ట్రూ. బట్ ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా చాలా బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు. ఈ సంవత్సరం కపుల్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ఓవర్స్ ఉన్నా కానీ అక్కడ ఇక్కడ ఓవరాల్ గా అతని పర్ఫార్మెన్స్ ఫర్ బెంగళూరు హస్ బీన్ సూపర్ అండి, నో డౌట్. రైట్. ఇక రషీద్ ఖాన్, గుజరాత్ బౌలర్ ఎవరైతే ఉన్నారో ఈ రషీద్ ఖాన్ మ్యాచ్ల్లో కాస్త తడబడినా కూడా ఫైనల్స్ అనగానే అతను ఎప్పుడూ కూడా బాగా చెలరేగా ఆడాడు. మరి అతని స్పిన్ ఆర్సీబీ బ్యాటర్లకు సవాల్ విసురుతుందని అనుకోవాలా? ఈజ్ మ్యాచ్ విన్నర్, డౌటే లేదు అందులో ఆన్ ఇట్స్ డే యాక్చువల్లీ. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో అంత చెప్పుకోదగా ఎఫెక్టివ్ బౌలింగ్ కనబడలేదు. ఈవెన్ వరల్డ్ కప్ లో కూడా మనం చూసాం రాషిద్ ఖాన్ వాజ్ హిట్ అరౌండ్ బై బ్యాటర్స్. సో రన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు. ఈ సీజన్ లో చాలా రన్స్ ఇచ్చాడు. లాస్ట్ మ్యాచ్ లో 40, అంతకంటే ముందు కూడా ఓన్లీ 1-2 మ్యాచెస్ లోనే కొంచెం టైట్ బౌలింగ్ చేశాడు. బట్ అతన్ని ద వే శుభ్మన్ గిల్ ఈజ్ యూజింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అతన్ని రియల్ గా చెప్పాలంటే ప్రెషర్ అతని పైన ఉంది కనుక అతన్ని కొంచెం క్లెవర్ గానే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు కనుక రజత్ పతిదర్ లాంటి బ్యాటర్స్ ఉన్నప్పుడు అతడు ఉన్నట్లయితే
అంత ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చు. బికాస్ పడ్డర్ ప్లేస్ ఎక్స్ట్రీమ్లీ జితేష్ కూడా చాలా అద్భుతంగా ఆడతాడు స్పిన్నర్స్ ను. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా చాలా అటాకింగ్ స్ట్రోక్స్ ఆడాడు అతన్ని ఫేస్ చేస్తూ ఒక మ్యాచ్ లో మనం చూసాం. అదే మ్యాచ్ లో అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది బెంగళూరులో. 80+ స్కోర్ చేశాడు. సో అతన్ని అటాక్ చేస్తున్నారు మీరు అన్నట్టుగా. అంత ఎఫెక్టివ్ గా కనబట్టలేదు. బట్ ఆన్ హిస్ డే ఇఫ్ ద వికెట్ ఈస్ హెల్పింగ్ ఆర్ లేకుండా కొంచెం మొమెంటం రిధం లభించింది అంటే ఐ థింక్ ఈ బికమ్స్ అన్స్టాపబుల్. ఆ అబిలిటీస్ కూడా అతనికి ఉన్నాయి. నో డౌట్ అబౌట్ ఇట్. రైట్. మరి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఈ సీజన్లో చాలా ఎక్కువగా చర్చనీయాంశమైంది. మరి ఈ ఫైనల్లో ఆర్సీబీ, గుజరాత్ ఏ ఆటగాళ్లను ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించుకోవచ్చు? అది మ్యాచ్లో ఎలాంటి మార్పు తీసుకొస్తుందని మీరు అంటారు? కొన్నిసార్లు సుదర్శన్ తీసుకొచ్చారు, కొన్నిసార్లు తేవేటి అని తీసుకొచ్చారు. అండ్ పడికల్ని ఎక్కువగా తీసుకురావడం చూసాం ఆర్సీబీ వాళ్ళు. అది చాలా చాలా ఉపయోగపడింది వాళ్ళకు. ఇంపాక్ట్ ప్లేయర్ ను ఆఫ్ కోర్స్ చాలా చక్కగానే ఉపయోగించుకుంటున్నాయి టీమ్స్. వాళ్ళ యొక్క ఇంపాక్ట్ అబ్సల్యూట్లీ చాలా మ్యాచెస్ లో కనబడిందండి. దాని యొక్క ప్రభావం డెఫినెట్లీ కనబడింది. అండ్ దీస్ టూ టీమ్స్ హావ్ రియలీ యూజ్డ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ వెరీ వెల్. ఎక్కువగా టేవేటి అనేది తీసుకొని వస్తుంటారు. అండ్ అతడు ఆఫ్ కోర్స్ అంత పెద్ద టెర్రిఫిక్ ఫామ్ లో కనబడకున్నా కానీ ఐ థింక్ ఈస్ సపోర్టింగ్ వెల్. అండ్ పడికల్ అయితే యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు మాధవి. నో డౌట్ అబౌట్ ఇట్. మరి మ్యాచ్ చేంజింగ్ మూమెంట్స్ గురించి మాట్లాడదాము ఒకసారి. ఈ ఫైనల్లో ఏ ఆటగాడు లేదా ఏ క్షణం మ్యాచ్ను మలుపు తిప్పగలదు అని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ ఆశించవచ్చా మనం? కోర్స్ ఫస్ట్ 3 బ్యాటర్స్ లో ఎవరైనా కావచ్చు గుజరాత్ కు, ఫస్ట్ 3 బ్యాటర్స్ లో ఎవరైనా కావచ్చు ఆర్సీబీకి. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ది ఛాంపియన్ విరాట్ కోహ్లీ ప్లేస్ టుడే. బికాస్ అతనికి ఆ ఎబిలిటీస్ ఈజ్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్. అండ్ అతనితో పాటు పటిడర్, ఐ థింక్ దీస్ టూ విల్ బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ కాంట్ ఆఫ్ కోర్స్ అండర్ ఎస్టిమేట్ వెంకటేష్ అయ్యర్ ఆల్సో. బికాస్ ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి, ఎటువంటి సిచ్యువేషన్ లో ఆడగలుగుతాడు. లైక్ గుజరాత్ కు ఆఫ్ కోర్స్ శుభ్మన్ గిల్, అండ్ బౌలింగ్ లో రబడా, అండ్ ఇటు బౌలింగ్ లో హేజల్వుడ్ అండ్ భువనేశ్వర్. దీస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ కీ ఫర్ బోత్ ద టీమ్స్ యాక్చువల్లీ. రైట్. థ్యాంక్ యూ సుధీర్ గారు. అండ్ ఎవరు గెలుస్తారు అన్నది పక్కన పెడితే ఇద్దరు టీంలకి కూడా మనం ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. రైట్. ఇవాళ జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్ ఎంత టెన్షన్గా ఉంటుందో మనకు క్లారిటీ వచ్చింది. ఇక బెంగళూరు తమ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకుంటుందా, లేక గుజరాత్ తమ సొంత గడ్డపై రెండో టైటిల్ కైవసం చేసుకుంటుందా అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది. ఇక ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలు, కెప్టెన్సీ వ్యూహాలు, పిచ్ పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ మ్యాచ్ను ప్రభావితం చేస్తాయి. మరి ఈ హై వోల్టేజ్ ఎన్కౌంటర్ను స్టార్ స్పోర్ట్స్ హాట్స్టార్లో సాయంత్రం 7:30 నుంచి ప్రత్యక్ష ప్రసారంగా చూసేయచ్చు. ఒక థ్రిల్లింగ్ క్రికెట్ విందు అయితే ఖాయమని చెప్తా. ఈరోజు మనం ఒక కొత్త ఛాంపియన్ను చూస్తామా, లేదా డిఫెండింగ్ ఛాంపియన్ మరోసారి తమ సత్తా చాటుతుందా అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఇక మన విశ్లేషకులు సుధీర్ గారికి మరోసారి థ్యాంక్స్ చెప్పేద్దాం. ఇంకొన్ని గంటల్లో జరగబోయే ఈ అద్భుతమైన ఫైనల్ కోసం ఎదురు చూసేద్దాం.